ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అంశం మేము ముందుకు తీసుకొచ్చాను. మనలో చాలామందిలో ఉన్నటువంటి ఆందోళన, ఆవేదన, బాధ, కాస్త దుఃఖం. ఒక 2 రోజుల క్రితం ఒక న్యూస్ పేపర్ కవర్ చేసినటువంటి వార్త మనలో చాలామందికి ఆందోళన గురి చేసింది. దీని మీద నాకు చాలామంది మిత్రులు పర్సనల్గా మెసేజ్ చేయడం, మన ఛానల్లో కూడా మెసేజ్ చేయడం, డీలా పడడం ఇలాంటివి జరిగాయి. దానికి సంబంధించి నా దగ్గర ఉన్న సమాచారం, నాకు అవగాహన ఉన్న మేర మీ ముందుకు ఉంచే ప్రయత్నం. యాక్చువల్గా వెంటనే వీడియో చేయాలని అనిపించింది, బట్ నాకు ఉన్నటువంటి పర్సనల్గా ఉన్న వర్క్లోడ్ వల్ల నేను వెంటనే వీడియో పెట్టలేకపోయాను. బట్ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి మనం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నాకైతే ఉంది అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కొత్త కొలువులకు సెలవు అని చెప్పి వచ్చినటువంటి ఈ వార్తకు సంబంధించి మీలో ఉన్న ఆందోళన తొలగించి మిమ్మల్ని మీ యొక్క లక్ష్య సాధన కోసం, మీ ప్రయత్నానికి నా వంతు సహకారం అందించాలన్నటువంటి ఎయిమ్తో ఈ వీడియో చేస్తున్నాను. సరే, వీడియోలోకి వెళ్దాం. మనకి వార్త సారాంశం ఏంటి అన్నది ఒక 2 అంశాలు. మొత్తం మనం చదవాల్సిన పని లేదు. ఒక 2-3 అంశాలు మీకు చెప్తాను. ముందుగా ఏంటంటే, కొత్త కొలువులకు సెలవు ఎందుకు అంటే, స్టాఫ్ రివ్యూ కమిటీ అన్నది ఒకటి ప్రభుత్వం వేసింది. మిగులు సిబ్బందిని గుర్తిస్తుంది. అలాగే సచివాలయం 1,34,000 పోస్టులు ఆల్రెడీ తీసుకున్నారు. కొత్త ఉద్యోగాలు తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సహకరించదు అని 1,30,000 పైగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఒకేసారి తీశారు. కాబట్టి కొత్త ఉద్యోగాలతో అవసరం ఉండకపోవచ్చేమో అని ఒకటి. ముఖ్యంగా స్టాఫ్ రివ్యూ కమిటీ అన్నది ఈ మిగులు సిబ్బందిని ఐడెంటిఫై చేస్తుంది, వారితో సర్దుబాటు చేస్తుంది అన్నట్టుగా ఒకటి. రెండవది, గిరిగ్లాని కమిషన్ తరహాలోనే ఈ కమిషన్ కూడా వర్క్ చేస్తుందని, గతంలో కూడా గిరిగ్లాని సూచనల మేరకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి, మిగులు సిబ్బందికి సంబంధించి ఈ కమిషన్ వర్క్ చేసిందని వార్తలో ప్రస్తావించారు. అంతేకాకుండా వార్షిక క్యాలెండర్ కూడా రావట్లేదు కదా. మరి ఈ నేపథ్యంలో, అంటే వార్షిక క్యాలెండర్ రాలేదు, 1,30,000 సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్టాఫ్ రివ్యూ కమిటీ అన్నది వేశారు. గిరిగ్లాని కమిషన్ గతంలో వేసింది ఏదైతే ఉందో దాని ఆధారంగానే రిక్రూట్మెంట్స్ అనేవి ప్రభుత్వం చేసే పరిస్థితి ఉండదు, మిగిలిన సిబ్బందితోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంటుందేమో అంటూ ఆ కథనం సాగింది. సరేలేండి, ఆ లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇందులో ప్రస్తావించినటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కొంత సమాచారం నేను ముందుంచుతాను. దాన్ని బట్టి ఆ వార్త యొక్క సారాంశము, మీ ఆందోళన, భవిష్యత్తులో జరిగే అంశాలు, ఇప్పుడు వరకు ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు ఉంచుతారు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది మనం మన లక్ష్యాన్ని కొనసాగించడమా లేదా అన్నది మీరే నిర్ణయించుకుంటారు. మనకి వాస్తవంగా ముందు స్టాఫ్ రివ్యూ సెల్ గురించి మీకు అంశాలు చెప్తాను. స్టాఫ్ రివ్యూ సెల్ అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్కి సమర్పించక ముందు స్టాఫ్ రివ్యూ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ శాలరీ బడ్జెట్ అన్నది వాళ్ళు తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మిగులు సిబ్బంది, సర్దుబాటు సిబ్బంది, డెప్యుటేషన్ మీద ఉన్నవాళ్ళు, లాంగ్ లీవ్లో ఉన్నవాళ్ళు, డెత్ కేసులు, ఇలాంటివి ఏమున్నాయా అన్నది డేటా తీసుకోవడం అన్నది ఒక కామన్ థింగ్, ఒక అంశం. తర్వాత ఉదాహరణకి టీచర్సే ఉన్నారనుకోండి, టీచర్స్కి రేషనలైజేషన్ ఒకటి చేస్తారు, అంటే హేతుబద్ధీకరణ అంటారు. ఈ రేషనలైజేషన్ ఏంటంటే 1:30 ఉండాల్సిన, అంటే ఒక 30 మంది విద్యార్థుల దగ్గర ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అలాంటి చోట ఒక 4 ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి, అంటే మిగిలిన ఉపాధ్యాయులు అక్కడ 3.
కొన్ని చోట్ల 100 మంది పిల్లలు ఉంటారు, అక్కడ 2 ఉపాధ్యాయులు ఉంటారు. వాస్తవంగా అక్కడ 4 ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న 3లో ఒక 2 అక్కడ సర్దుబాటు చేయడం, దీన్ని హేతుబద్ధీకరణ అంటారు. ప్రతి బదిలీలు చేసే సందర్భంలోనూ, డిఎస్సీలు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసే సందర్భంలోనూ ఇలా రేషనలైజేషన్ చేయడం అన్నది ఆనవాయితీ. ఇలా రేషనలైజేషన్ చేశారు అంటే దాని అర్థం డిఎస్సీలు రావని కాదు కదా. రేషనలైజేషన్ ప్రతిసారి కూడా ఖాళీలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా కొత్త డిఎస్సి కూడా ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు గమనిస్తే 13,000 ఖాళీలు ఉన్నాయి. ఇటీవల ఒక 2 months బ్యాక్ రేషనలైజేషన్ చేసింది ప్రభుత్వం. చేసిన తర్వాత 13,000 ఖాళీలను గుర్తించింది. మరి రేషనలైజేషన్ చేసిన తర్వాత మరి ఇన్ని ఖాళీలు ఉండకూడదు కదా. మనం అంటే ఈ సందేహం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఈ 13,000 ఖాళీలని ప్రభుత్వం గుర్తించింది. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మిగులు సిబ్బంది సర్దుబాటు చేయడం లేదా అవసరమైన మేరకు ఖాళీలని అవుట్సోర్సింగ్ ద్వారానో లేదా కాంట్రాక్ట్ బేసిక్లోనో లేదా రెగ్యులర్ బేసిక్లోనో భర్తీ చేయడం అన్నది ఒక సాంప్రదాయం. మేజర్ రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి కేటగిరీ ఉన్నటువంటివి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖాళీలను తీసుకుంటుంది. ఆ ఖాళీలని ప్రభుత్వ ఆర్థిక శాఖ అనుమతికి పంపిస్తుంది. ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన తర్వాత ఎంత మేర ఆర్థిక శాఖ టెక్నికల్గా అనుమతిస్తుందో అన్ని పోస్టులు భర్తీకి అనేది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇదొక పద్ధతి. సాధారణంగా ప్రభుత్వం 2 రకాల విధానాలు అనుసరిస్తుంది. ఒకటి క్రియేట్ చేయడం అంటే కొత్త పోస్టులు సృష్టించడం, 2 ఖాళీలను భర్తీ చేయడం. సాధారణంగా ఆర్థిక పరిస్థితులు సహకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయడానికి సహజంగా ఏ ప్రభుత్వం ముందుకు రాదు. ఏవైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలనే భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఖాళీలు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయరు. ఒక 20%, 30%, 40% అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని ఆధారం చేసుకొని నీడి అంటే అత్యవసర విభాగాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీసు ఇలాంటి డిపార్ట్మెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకొని ఆ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ ఇవ్వడం అన్నది ఇంకో పద్ధతి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త పోస్టులు క్రియేట్ చేసింది. సచివాలయం పేరుతో 1,34,000 సచివాలయం పేరుతో క్రియేట్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ సందేహాలు ఎక్కడ వచ్చాయంటే అక్కడే వచ్చాయి. కొత్త పోస్టులు క్రియేట్ చేయడం వల్ల ఖాళీలు భర్తీ చేయలేమని. సచివాలయ విభాగం వేరు, మిగతా విభాగాలు వేరు. ఎందుకు వేరు అంటే రెవెన్యూ ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా సిబ్బంది అవసరం, అదనపు సిబ్బంది అవసరం. ఆల్రెడీ ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు చాలా ఎక్కువ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి. మిగులు సిబ్బంది ఉన్న శాఖలు చాలా తక్కువ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో. ఒక 3 శాఖలు 4 శాఖలు ఉంటాయి. పంచాయతీరాజు, ఇంజనీరింగ్ విభాగం, వాటర్ సోర్సు ఇలాంటి వాటిలో మాత్రమే మిగులు సిబ్బంది 1 అలా ఉంటారు. మిగతా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఖాళీలు అనేవి ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే రిక్రూట్మెంట్స్ రెగ్యులర్గా లేవు కాబట్టి, రిటైర్మెంట్స్ తరచూ జరుగుతున్నాయి కాబట్టి. వాస్తవంగా ఎంతమంది అవసరమో అంతమంది రిక్రూట్ చేయలేదు కాబట్టి ఏ సందర్భంలో కూడా ఇప్పుడు ఉదాహరణకి గ్రూప్ 2లో 3,000 ఖాళీలు ఉన్నాయనుకుందాం. కానీ భర్తీ చేసేటప్పుడు ఒక 500 ఖాళీలు, 1000 ఖాళీలు, 1200 ఖాళీలు మాత్రమే చూపిస్తుంది. ఆర్థిక శాఖ అనుమతిస్తుంది. వాటినే నేను నోటిఫికేషన్ ఇస్తాను. అందులో కూడా చాలామంది సెలెక్ట్ అయినా కూడా జాయిన్ అవ్వరు. ఒక 100, 150, 200 ఖాళీలు మళ్ళీ ఉండిపోతాయి, బ్యాక్లాగ్ కింద ఉంటాయి. అవి క్యారీ ఫార్వర్డ్ తర్వాత నోటిఫికేషన్లోకి తీసుకెళ్తారు. అంటే ఆల్రెడీ రిక్రూట్ చేసిన వాటిలోనే కొన్ని ఖాళీలు మిగిలినప్పుడు వాటిని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్తో మరొక నోటిఫికేషన్లోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఆ నోటిఫికేషన్ వచ్చిన గ్యాప్లో కొంతమంది మళ్ళీ రిటైర్మెంట్ అవుతారు. మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడతాయి. మళ్ళీ వాటిని అనుమతి కోసం ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపిస్తారు. అందులో కొన్నింటిని మాత్రమే మళ్ళీ అనుమతిస్తుంది. మళ్ళీ ఆ పోస్టులు తీసుకొచ్చి కొత్త నోటిఫికేషన్ రూపంలో ఇస్తుంటారు. మీకు రెగ్యులర్గా ప్రతి ఏడాది నోటిఫికేషన్స్ వస్తే భర్తీ చేయడానికి పోస్టులు ఉండకపోవచ్చు. కానీ 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 4 ఏళ్ళకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖాళీలు అనేవి ఉంటాయి. ఆ ఖాళీలకి అనుమతి అన్నది తీసుకోవడం
ఏబిపిఎస్సి ప్రతి డిపార్ట్మెంట్కి ఖాళీల సేకరణని పంపిస్తోంది. 2019 అక్టోబర్ నాటికి ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా ఏబిపిఎస్సి సేకరించింది. వీటికి ప్రభుత్వ అనుమతి కూడా పంపించారు. ఆర్థిక శాఖ అనుమతి కూడా కొన్నిటికి ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా మన పత్రికల్లో వార్తలు వచ్చినాయి. గ్రూప్ 1 230 వరకు ఖాళీలని, గ్రూప్ 2 870 ఖాళీలని, జేఎల్స్ ఒక 1000 వరకు అని కొన్ని ఖాళీలను గుర్తించినట్టుగా మనం గతంలో పత్రికల్లో చూసాం. అసలు రిక్రూట్మెంటే చేయకపోతే ఈ ఖాళీల సేకరణ ఎందుకు చేయాలి? రిక్రూట్మెంట్లే చేయకపోతే, రిక్రూట్మెంట్ అన్నదే లేకపోతే ఏబిపిఎస్సి ప్యాటర్న్ కోసం చర్చ ఎందుకు చేయాలి? ఈ ఏబిపిఎస్సి ఎగ్జామ్స్లో ప్యాటర్న్ మార్చాలన్నటువంటి చర్చ జరగడం ఎందుకు? దానికి ఒక నివేదిక తయారు చేయడం ఎందుకు? ప్రభుత్వ అనుమతి కోసం ఆ నివేదికను పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ మనం ఇవన్నీ ఆలోచించుకోవాలి. రిక్రూట్మెంట్ అన్నది ముందుకు ఉంది కాబట్టి, చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి, దానికోసం తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి, పేపర్ ప్యాటర్న్లో ముఖ్యంగా గ్రూప్ 2లో పేపర్ 3లో ప్యాటర్న్ మార్చాలని, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని, ప్రిలిమ్స్ మెయిన్స్ అని చెప్పేసి లేదా నెగిటివ్ మార్క్స్ సంబంధించి ఏవో సంస్కరణలు తీసుకురావాలని చెప్పి కొన్ని ఆలోచనలు, కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భవిష్యత్తులో రిక్రూట్మెంట్ లేకపోతే ఇవి జరుగుతాయా? ఇవి కూడా మనం ఆలోచించాలి. ఇక గిర్గ్లాని, ఈ గిర్గ్లాని అన్నది 2001లో వచ్చింది. 2001 జూన్ 25న గిర్గ్లాని కమిషన్ వచ్చింది. 2004 సెప్టెంబర్న తన నివేదిక ఇచ్చింది. అసలు ఈ గిర్గ్లాని కమిషన్ దేనికోసం వచ్చింది? ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమం 1969, తర్వాత జై ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర ఉద్యమం, ఉద్యోగాలు కేవలం స్థానికత, స్థానికేతర అన్నటువంటి ఉద్యోగాలు, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు తెలంగాణేతరులకి ఎక్కువ మంది కైవసం చేసుకున్నారు అన్నటువంటి ఆందోళనతో పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగాలనే కాదు ఇతర అవసరాలు, ఇతర ఉద్యమం రావడం, తర్వాత ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి ఉద్యమం రావడం, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన 1973లో రాష్ట్రపతి పాలన రావడం. ఈ నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ మధ్య ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతరులు అన్నటువంటి ఒక ఫీలింగ్ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకం అన్నదో దాన్ని తీసుకొచ్చింది. ఈ 6 సూత్రాల పథకంని ముఖ్యంగా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడానికి 371D అనే ఒక ఆర్టికల్ని కూడా తీసుకొచ్చింది. ఈ 6 సూత్రాల పథకం ఏంటి అంటే జోన్ల విభజన, ముఖ్యంగా 6 జోన్లు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనకు 6 జోన్లు రావడం, జిల్లా స్థాయి కేడర్ని లోకల్గా ఎలా గుర్తిస్తారు, ఎంత పర్సంటేజ్ జిల్లా స్థాయిలో 80% అని, జోనల్ స్థాయిలో 70% అని, అలాగే స్టేట్ క్యాడర్ అన్నది 60% అని, ఇలా రకరకాల పర్సంటేజ్తో ఈ క్యాడర్ని విభజన, అంటే జిల్లా పోస్టులు, జోనల్ పోస్టులు, స్టేట్ పోస్టులు, ఇలాగా 3 రకాల క్యాడర్ని పోస్టులను ఐడెంటిఫై చేయడము, జోన్ల వారి రిజర్వేషన్స్, అలాగే జిల్లా స్థాయిలో కొన్ని పోస్టులు జిల్లా స్థాయిలోను, కొన్ని పోస్టులు జోనల్ స్థాయిలోను, కొన్ని స్టేట్ పోస్టులుగా విభజన చేయడం, ఇలాంటివన్నీ ఇది తీసుకొచ్చారు. ఇలాంటి కాన్సెప్ట్తో ఆ యొక్క 371D ఆర్టికల్ తీసుకొచ్చారు. జోనల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ జోనల్ వ్యవస్థ అమలైన తర్వాత 1980 ఇంకా మాకు అన్యాయం జరుగుతోంది. జోనల్ వ్యవస్థ సిస్టంలో కూడా కరెక్ట్గా అర్థం చేసుకోకపోవడం వలన, లేకపోతే ఇంకొక కారణం వలన లోకల్ క్యాడర్ పోస్టుల్లో నాన్ లోకల్ వాళ్ళకి భర్తీ చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీ బదులు రిజర్వ్ కేటగిరీతో భర్తీ చేస్తున్నారు. అలాగే స్టేట్ క్యాడర్ పోస్టు ముఖ్యంగా పే స్కేల్ మార్చేసి జోనల్ పోస్ట్ని స్టేట్ క్యాడర్ పోస్టుగా చూపిస్తున్నారు. అలాగే జిల్లా పోస్ట్ని జోనల్ పోస్ట్గా చూపిస్తున్నారు. ఇలా రకరకాల తప్పులు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ ఒక ఆందోళన రావడం. 1985లో 610 జీవో అన్నది ఒక దాన్ని తీసుకొచ్చారు. అంటే స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాల్లో స్థానికేతర ఐడెంటిఫికేషన్ కోసమని చెప్పి ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి స్థానికత ఎక్కడైతే ఉందో, ఏ జిల్లాకు చెందినవారో ఆ జిల్లాకు పంపించడం. ముఖ్యంగా ఉపాధ్యాయ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎక్కువ పొరపాట్లు జరిగి ఉన్నాయి.
వాళ్ళందరినీ కూడా ఆయా జిల్లాలకు సొంత జిల్లాలకు పంపించడము అన్నది అంటే ఉదాహరణ తీసుకొచ్చారు. అలాగే మిగతా ఉద్యోగులకు కూడా. అయితే ఈ 610 జీవో సరిగ్గా అమలు చేయలేదు అన్నటువంటి ఆందోళన కూడా మళ్ళీ తర్వాత వచ్చింది. ఇవన్నీ మనం ఏపీ హిస్టరీ చివరిలో చదువుకోవచ్చు. మీరంతా ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది. ఈ 610 జీవో, తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, తర్వాత 6 పాయింట్ ఫార్ములా ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ 610 జీవో అమలు తీరుకు సంబంధించి ఉద్యోగుల స్థానికత, స్థానికేతర, ఎవరు లోకలు, ఎవరు నాన్ లోకలు, లోకల్ క్యాడర్ని ఎలా గుర్తించాలి, జోనల్ పోస్టులు ఏవి, స్టేట్ పోస్టులు ఏవి, జిల్లా పోస్టులు ఏవి, ఇక్కడ రిక్రూట్మెంట్లో ఎంతమంది అదనంగా ఉన్నారు, వాస్తవంగా అక్కడ నోటిఫికేషన్ ఏ రకంగా ఇచ్చారు, ఆయా పోస్టుల్లో ఎంతమందిని తీసుకోవాలి, లోకల్ కేటగిరీకి అన్ని పోస్టులు కేటాయించారు, ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్ వచ్చి ఈ లోకల్ పోస్టులు ఎంతమంది ఎన్ని పోస్టులను కైవసం చేసుకున్నారు, ఇలాంటివి ఐడెంటిఫై చేయడం. ముఖ్యంగా కేటగిరీని, స్టేట్ కేటగిరీ పోస్ట్ని జోనల్ గాను, జోనల్ కేటగిరీ పోస్ట్ని స్టేట్ కేటగిరీ పోస్ట్ గాను ఎన్ని పోస్టులు ఆ రకంగా ఐడెంటిఫై చేశారు. అలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి అంశాలను పరిశీలించడానికి ఈ గ్రిగ్లానీ కమిషన్ అన్నది వేశారు. ఈ గ్రిగ్లానీ 2001లో జూన్ 25న వచ్చింది, 2004 సెప్టెంబర్లో తన నివేదిక సమర్పించింది. ఆ తర్వాత మరికొన్ని సర్దుబాట్లు చేశారు, 610 జీవో అమలు చేశారు. ఆ తర్వాత 2014కి ముందే 610 జీవోకు అనుగుణంగా చాలా జిల్లాల్లో, అంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చాలా వరకు ఉద్యోగుల సర్దుబాటు అనేది జరిగింది. ఆయా జిల్లాలో, అంటే స్థానికేతరులు, స్థానికంగా కేటగిరీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయా జిల్లాలకు పంపించారు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి కొంతమంది ఉద్యోగ విభజన అనేది జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. ఇది గ్రిగ్లానీ బాధ్యత. ఇక్కడ గ్రిగ్లానీకి పేర్కొన్న అంశాలకి, వాస్తవంగా గ్రిగ్లానీ కమిషన్ చేసిన పనికి ఏమైనా సంబంధం ఉందా అన్నది మీరే చూసుకోండి. దీన్ని బట్టి స్టాఫ్ రివ్యూ కమిటీ, గ్రిగ్లానీ కమిషను, ఈ రెండు అంశాలకు సంబంధించి నేను మీకు వివరంగా ఇచ్చాను. అంతేకాకుండా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లు, గతంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఎస్సి 2018 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, అలాగే జేఎల్స్ కూడా ఎంట్రీ వర్క్ కంప్లీట్ అయ్యింది, అలాగే కానిస్టేబుల్స్ రిక్రూట్మెంటు, ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసింది. ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవి. ప్రస్తుత ప్రభుత్వ పరంగా అయితే ఒక్క సచివాలయం తప్ప పెద్ద రిక్రూట్మెంట్ చెప్పుకోదగ్గ రిక్రూట్మెంట్ రాలేదు. రెండోది, వార్షిక క్యాలెండర్ రాలేదు. ఈ వార్షిక క్యాలెండర్ రాకపోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి ఆందోళనలు, ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనకి తలెత్తినాయి. ప్రస్తుతం స్టాఫ్ రివ్యూ కమిటీ గురించి కానీ, లేదా గ్రిగ్లానీ గురించి కానీ, లేదంటే మిగిలిన సిబ్బంది గురించి కానీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటా. ఈ వివరణతో మీరు చేయాల్సిందల్లా బుక్స్ చదవడం, ఖచ్చితంగా అది మీకు ఉపయోగం. ఎలాంటి డీవియేషను ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేస్తోంది. కొత్త నోటిఫికేషన్ ఏ రకంగా ఇవ్వాలి, ఎన్ని పోస్టులతో ఇవ్వాలి, ఏ రకంగా ప్యాటర్న్ మార్చాలి, ఈ ప్యాటర్న్ సంబంధించి నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలన్నటువంటి ఎక్సర్సైజ్ అనేది క్షేత్రస్థాయిలో ఏపీపీఎస్సీ స్థాయిలో జరిగింది. అది మీ అందరికీ తెలిసింది. ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతోంది. సరే, రకరకాల కారణాలు, క్యాలెండర్ రాకపోవడం అన్న దానికి మాత్రం మనం అది అందరికీ ఇబ్బందికరమే, బాధాకరం. అవి 1,00,000 కారణాలు ఉంటాయి. తర్వాత వార్షిక క్యాలెండర్ ఇవ్వడానికి కోసం కూడా ఈ స్టాఫ్ రివ్యూ కమిటీ ఇవ్వచ్చు కదా. వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి అత్యవసరంగా భర్తీ చేయాలి, ఎన్ని ఖాళీలకి మనం ఫీజిబిలిటీ ఆర్థిక శాఖ అనుమతిస్తుంది, లేదా మనం ఆర్థిక పరంగా ఇబ్బంది లేని డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, తర్వాత ప్రభుత్వానికి రెవెన్యూ తెచ్చే ఉద్యోగాలు ఏవి, ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే శాఖలు ఏవి, అలాంటి దగ్గర ఎలాంటి రిక్రూట్మెంట్స్ చేస్తే ప్రభుత్వానికి ఇన్కమ్ పెరుగుతుంది, ఇలాంటి అంశాలు కూడా ఈ స్టాఫ్ రివ్యూ కమిటీ చేయొచ్చు కదా. మనం ఇలాంటి లేనిపోని ఆందోళనకు గురై మనకు ఉన్నటువంటి సువర్ణ అవకాశమైనటువంటి అవకాశాన్ని వదులుకోవద్దు. చాలా విలువైన కాలాన్ని వృధా చేయకండి. మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మీ లక్ష్య సాధనకు అనుకూలంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగానో ప్రభుత్వం వ్యతిరేకంగానో నేను చెప్పడం లేదు. వాస్తవ పరిస్థితి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా జరిగినటువంటి గ్యాప్ వార్షిక క్యాలెండర్ ఇవ్వడం అన్నది లేట్ అవ్వడం అన్నది మాత్రం కొంత ఆందోళన గురిచేసేది. కానీ దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు మనకు తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఖాళీలను గుర్తించారు, ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు భర్తీ చేస్తారు. కొత్త పోస్టులు క్రియేట్ చేయకపోవచ్చు, క్రియేట్ చేసే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక స్థితి లేకపోవచ్చు. కానీ ఖాళీలను భర్తీ చేయాలి. ఎప్పటికప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారానో కాంట్రాక్ట్ బేసిక్ను భర్తీ చేసే పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఆ కేడర్ అంటే నేరుగా రావాల్సిందే. సత్తా ఉన్నోళ్ళు ఆ పోస్టులకు వెళ్ళాలి. క్యాపబిలిటీ కావాలి. దానికి కాంట్రాక్ట్ బేసిక్ మీద అవుట్ సోర్సింగ్ చేయాల్సిన పోస్టులు కావాలి. ఒక కేడర్ స్థాయి పోస్టులు. ఆ పోస్టులో కాంట్రాక్ట్ బేసిక్ మీద అవుట్ సోర్సింగ్ ఎలా భర్తీ చేయగలుగుతారు? లేదా ఖాళీలే ఉంటే రాష్ట్ర పాలన ఎలా సాగుతుంది? అది మీరు ఆలోచించండి. ఆ కేడర్లో ఉన్నటువంటి స్థాయి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో కేడర్లో ఖచ్చితంగా ఉద్యోగులు అనేవారు ఉండాలి. ఎందుకంటే పాలన కింద స్థాయికి తీసుకువెళ్ళి, యంత్రాంగాన్ని కింద స్థాయికి తీసుకువెళ్ళి ప్రజలకు సర్వీసెస్ అందడానికి అత్యంత కీలకమైన పోస్టులు. తప్పనిసరిగా ఆ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్లనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్స్ ఇచ్చిన ప్రమోషన్స్ కూడా ఒక జీవో ఉంది, ప్రమోషన్స్ కూడా ఒక యాక్ట్ ఉన్నది. 100% ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే దాని కోర్టు పరంగా ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. వేరే దారి లేదన్నమాట. డైరెక్ట్ కోటాలోనే భర్తీ చేయాల్సిన పోస్టులు కొన్ని ఉంటాయి. అవి డైరెక్ట్ కోటాలోనే భర్తీ చేయాలి. ఖాళీలు పెరిగే కొద్దీ ప్రభుత్వానికి పాలనకి మరిన్ని ఆటంకాలు ఎక్కట్లు ఎదురవుతాయి. కాబట్టి ఆ యొక్క పోస్ట్కి ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్కి కేటాయించిన నిధులు ఎప్పుడు ప్రభుత్వం బడ్జెట్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఖాళీలను అయితే భర్తీ చేయాల్సిందే. ఆ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందే. అవి డైరెక్ట్ కోటాలోనే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.